బాగున్నారా? చిన్నది వాళ్ళ వాయిస్ మెసేజ్ బాగా పెడతాం. బాగున్నారా? ఎట్లా ఉంది స్కూల్ వెళ్తా? సెల్వా వైఫ్ పిల్లలు చూడాలి అన్నారు. నీ పేరేనా? హవీలా. వెరీ గుడ్. నీ పేరేమి? మహిమ. ఏం చదువుతున్నావు? ఏం చదువుతున్నావు? మీరు ఉన్నారన్నారు, అక్కడ వచ్చి వెళ్దామని వీళ్ళకి వచ్చేసాం. అవును, మీరు వచ్చేసాం ఉన్నారు అని చెప్పి. అదే అదే చెప్పింది మేడం. నేనేం చదువుతున్నా? 4th క్లాస్. బాగా చదువుతున్నావా? బాగా చదివి నీ అమ్మ నాన్న చూసుకోవాలి నువ్వు. వాళ్ళిద్దరు అదృష్టం మంచి పిల్లలు. మహిమ, నువ్వేం చదువుతున్నావు? చెప్పలేదు నాకు. ఫస్ట్ క్లాస్. బెస్ట్ క్లాస్. ఎలా జరుగుతుంది బిజినెస్? పర్లేదండి. అంటే మనకి డబ్బులు వచ్చిన సంగతి అందరికీ తెలిసేవాడికి ఒక్కసారి మీద పడిపోయారు. ఇప్పుడు దాకంటే మీకోసం ఆగాము, ఇప్పుడు మాకు డబ్బులు కట్టాల్సిందే అంటే ఉన్న వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా మాట ఇచ్చిన తర్వాత తప్పదుగా. అసలు అయితే మనకి ఏది జరగకపోతే ఇల్లు మేసైనా వచ్చిన దానిలోనే సంపూర్తి చేశారు. కొంత ఇవ్వాల్సిన వాళ్ళకి కొద్ది కొద్ది ఇచ్చుకుంటా అందరికి చెప్పులు తయారు చేస్తారు. షుగర్ పేషెంట్లు ఉన్నారు కదా, కేవలం వాళ్ళకి బాగా తయారు చేస్తారు. ఎండలో కూర్చొని చేస్తారు. అందుకే వీల్ చైర్ కూడా ఇది ఉంటుంది కదా, మామూలుగా మోటార్ అది కూడా అప్లై చేస్తారు. అది ఉంటే కొంచెం, లేకపోతే ఇంట్లో వర్క్ చేసి మళ్ళీ నడిచి అంత దూరం మళ్ళీ కష్టపడుతూ ఉంటారు. అది మొన్న అడిగాను, దాంట్లో వెళ్తామంటే వెళ్తాను, పెట్టిస్తాను నేను అవన్నీ చేశాను. పని ఉన్నప్పుడు బాగానే ఉంది, బాగున్నప్పుడు బాగానే ఉంది. అమ్మ చనిపోవడం ఏమి ప్రాబ్లం. మళ్ళీ పెద్ద పెళ్ళికి ఫస్ట్ లోనప్పుడు నిమ్ము చేయటం, ఆ దెబ్బ మీద దెబ్బ అసలు ఏమో అది అన్ని కోలుకోని కొద్దిగా అప్పులు నిదానంగా అవుతున్నాయి అంటూ అమ్మ నాన్న అక్క తమ్ముడు అందరు కలిసి కేసులు ఇచ్చారు. ఇల్లు ఒక్కడికే ఇచ్చారు, మాకే. వీళ్ళు ఒకటి చిన్నదే అంత వాడికి ఇచ్చేసారు, మాకు ఇల్లేదని. నేను కొంచెం కారు ఇది కదా, పాపం ఫ్యామిలీ ప్రాబ్లం అని నా పేరు మీద రాసేసి ఒకటే 70 అన్నది వాళ్ళు. ఇప్పుడు అది అమ్మేసేయి అంత వస్తే అంతా నలుగురు తీసుకున్నాం అనుకోవాలి. సరేలే ఏదో ఒకటి చేస్తాలమ్మా, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఎంతమంది చేసుకుంటా వచ్చి ఏదో అప్పో సప్పో నీకు చేస్తున్నాయి. ఇచ్చేది 2 ఆడపిల్లలు ఉన్నారు, ఎందుకు ఇచ్చేది? మళ్ళీ ఎవరు చేస్తారు? అది చెప్తా ఉంటారు విదేశీ అమ్మ మీకోసమే కదా. సర్లే నాన్న వచ్చేది మొన్న 2 రోజులు ఉన్నారు. వాళ్ళు పెద్ద అక్కల కూతురు దగ్గర ఉన్నాడు, గుడివాడ. ఎంతమంది? అక్క చెల్లి? అక్క చెల్లి తమ్ముడు, నేను నలుగురు ఉన్నాడు. వాళ్ళకి మిగతా వాళ్ళు? అక్క వాళ్ళ భర్త చనిపోయాడు, ఆమెకి 2 ఆడతారు. తమ్ముడు అబ్బాయి అమ్మాయి. తమ్ముడు వాళ్ళు ఇప్పుడు మన ఉన్న జీపుండూరు దగ్గర చూటూరు అని